భయ ఇప్పుడే డార్లింగ్ మన ప్రియదర్శి గారు సినిమా చూసిన చాలా బాగుంది. అసలు నాకైతే దీంట్లో ప్రియదర్శి గారు బల్గం సినిమా తర్వాత ఒక పెద్ద హీరో ఏదైతే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక స్టాండర్డ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తారో అశ్విన్ గారు డైరెక్షన్ మాత్రం అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టది. వివేక్ సాగర్ ఆ మ్యూజిక్ మాత్రం భయ్యా ఆ ఒక్కొక్క సీన్ లేవట్ ఎత్తేసిండు. అసలు నాకు దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ప్రియదర్శి కంటే ఎక్కువ మన హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మాత్రం ఒక 5-6 క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క సీన్లో ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్కి వేరియేషన్ చూపించుకుంటా అసలు మనకు ఒక్కొక్కసారి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి హీరోయిన్ యాక్టింగ్ చేస్తుంటే. స్టోరీ పరంగా అయినా సరే, ఒక ఫాదర్ అండ్ సన్ పరంగా అయినా సరే, ఓవరాల్గా నాకు ఏంటంటే ఈ మూవీ చూస్తుంటే మాత్రం నాకు అసలు ఒక్కొక్క సీను ఆ హీరో క్యారెక్టరైజేషన్, హీరోయిన్ క్యారెక్టరైజేషన్, నెక్స్ట్ సీన్ ఏమవుతుందని చెప్పేసి అసలు సీట్లో కూర్చోలేకపోయినా, అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయినా.